సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మరి కొత్త వీడియోకి అయితే మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు అయితే నేను పెద్దగా ఏమనట్లేదు, జస్ట్ బిఆర్ ర్యాంక్ ఆడుతున్నా. మన అంత ప్రో ప్లేయర్ స్కిల్స్ కూడా లేవు కాబట్టి సో నేను క్యాజువల్గా ఆడదాం. ఎందుకంటే ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయని ఒక నమ్మకం అనమాట. సో అందుకనే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే షేర్ చేస్తే చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిద్ది. సో అందుకనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయగానే మనకి ఇక్కడ సోలార్ మ్యాప్ వచ్చింది. సోలార్ ఈ OB14 అనేగా, అంతే. OB14 అప్డేట్లో కొత్త మ్యాప్. సో ఏముంటుంది, ఇలా తిరగడమే, పెద్దగా ఏం చేసే పని ఏం లేదు. నిన్ననే సెన్సిటివిటీ సెట్ చేసుకున్నాను నా ఫోన్కి. అంటే అదేంటి మన గోర్కే ఉంటుంది కదా, దాంట్లో అడిగి సెన్సిటివిటీని సెట్ చేసుకున్నా. మరి ఇంకెట్లా ఆడతాం చూడాలా. సో ఎక్కడ దిగుదాం సర్లే అండి, తిరిగి డెల్టాలోనే దిగుదాం. జోక్ ఏంటంటే స్క్రీన్ మిర్రరింగ్ చేస్తున్నా. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను స్క్రీన్ మిర్రరింగ్ చేస్తున్నా. అప్పుడే నాకు నెట్వర్క్ పోయింది, అందుకే నేను సైలెంట్గా స్క్రీన్ మిర్రరింగ్ స్టాప్ చేసేసిన. మూవీ పెట్టిన ఇంట్లో టీవీకి. సో అందుకనే దిగేలో మంచి సిగ్నల్ రావాలా, మినిమం 50. అన్నాను లేదా, వచ్చేసింది సిగ్నల్. అమ్మయ్య, నాకు పెద్దగా దిగడం స్నైపర్ దొరికిందిగా. అబ్బాయి అమ్మండబలు ఇచ్చామని కాపాదినా కానీ హెడ్ షాట్ గన్ ఇది. స్కార్ లెవెల్ 1. ఇంకా పరుగు అవసరం లేదు మనకెందుకు, మధ్య పరుగు. ఇది గన్ను అవసరం లేదు. అక్కడ ఎక్కడో చూపించుతున్నాయి. పోదామంటే సరైన ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు, అందుకనే సైలెంట్గా వెళ్ళిపోదాం. పదండి. ఇక్కడ ఉన్నాయి మ్యాక్ 10. ఇక్కడ తీసుకున్నాం షార్ట్ గన్కి. ఓకే, సెట్. నెక్స్ట్ ఏంటి, అక్కడ ఎవరున్నారు? ఓకే, అక్కడ నుంచి షూటింగ్ సౌండ్స్ వినపడుతున్నాయి. సైలెంట్ స్కార్ లెవెల్ 1 తీసుకొని పోదాం. ఇంకా ఇక్కడ దాదాపులో ప్లేయర్స్ ఎవరు లేకపోతే ఇంకొన్ని వెళ్ళిపోవచ్చు. స్కార్కి ఏమో అది కావాలా, ఎందుకంటే బిఆర్ ర్యాంక్ సోలోగా ఆడితే ఆ ఎక్స్పీరియన్స్ వేడి ఉంటుంది. అందుకని నేను సోలో మ్యాచ్ ఆడుతున్నాను మీతో కాదండి. 50 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనం లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసేయచ్చు సైలెంట్గా. ఇంకా ఇక్కడ చెప్పడం మర్చిపోయాను కదా, నేనైతే ఛానల్ నేమ్ అయితే మార్చేస్తున్నా. ఎందుకంటే భాను గేమింగ్ అనే దాని మీద చాలా అంటే బాగా ఛానల్స్ ఉన్నాయి. అందుకనే ఛానల్ నేమ్ అయితే మార్చేస్తున్నా. ఏ పేరు పెడుతున్నా కూడా తెలియదు నాకు. సైలెంట్గా వేరే ఎక్కడికైనా పోదాం, అదే ఆలోచిస్తున్నా ఏ పేరు పెడదామని. ఒక పేరు అయితే ఫిక్స్ అయినా, రాకెట్ గేమింగ్ అని. కాకపోతే చూద్దాం, ఏదైతే అయింది. రాకెట్ గేమింగ్ అని మా ఫ్యామిలీని కూడా అడుగుతాం, బాగుంటే పెడతా, లేకపోతే లేదు, అంతే. దాని లోపలికి వెళ్దాం. ఈత ఎక్కడెక్కడ ఓని ఇక్కడ ఎవరైనా ఉన్నారా? టీంతో ఆడితే అది ఒక వేరే లెవెల్ ఉంటుంది, కానీ మనకు అసలు ఒక టీమే లేదు. షర్ట్ వెనకాల మళ్ళా లూట్ యాడ్ ఉందా? లేదు. మ్యాక్ 10 ఉందా? ఓకే. MP40 ఓకే. దూకుతూ డైరెక్ట్ బయటపడేయాలంతే. ఫోటో దిగుతాము, ఏం లేదు. ఫోటో దిగుతా నాకు తెలిసి వచ్చేస్తారు అన్నమాట ఫ్యాన్స్. మీ వచ్చేసి నాతో పాటు దిగుదామని చూస్తాను, కానీ నేను తెలియదు కదా, కలిసిపోతారు. అందుకని ఉరుకు ఇంకా స్లైడ్ మీదకి వెళ్ళి మళ్ళా స్ట్రైడ్కి వెళ్ళిపోదాం. ఈ గుడిసెలేదుందో ఇంకా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా?
ఇంకా ఇక్కడ పక్కన క్యాబినెట్ ఏదో ఉన్నట్టుంది, సంథింగ్ చేసి. సో ఇంకా ప్లేయర్స్ ఎవరు రావట్లేదండి. వచ్చిన కాడ నుంచి 0 kills అసలు నాకు. గేమ్ స్టార్ట్ చేసినా ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా కనపడలేదు. నేను చెప్పాలంటే ఇందాక ఫైరింగ్ సౌండ్స్ ఒకటే వినపడ్డాయి. పోయాం పండపల్లి వచ్చాను. దొరక్క సోలార్ మ్యాప్లో దొరికింది. ఎవరైనా వదిలేసుకుంటారా అండి? లేదు, వదిలేసుకున్నాడు. ఎమ్మన్నా పిలిచాను, అది ఎమ్మన్నా పిలిచాను. రిపేర్కి ఎట్లా మర్చిపోయా. మష్రూమ్ తినాలి. లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయాలి. ఎట్లయినా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తే చాలామంది వస్తారు లైవ్కి. అంటే 50 members వస్తే రోజు ఒక టైమింగ్ అంటూ పార్టీ ఇవ్వాలి దానికి. అందుకనే 50 ఒక టైమింగ్ అంటూ పాటిస్తే దానికి చాలా. ఇంకా పైన ఎవరు ఉన్నారు, పక్కన ఎవరు ఉన్నట్టున్నారు. షూట్ అది స్టెప్స్ వినపడుతున్నాయి. అక్కడ ఎవరు ఉన్నారు అద్దిగా. షూట్ డబ్బా కాట్లే 4x పోకుంటే అంత బాగుండేది. దగ్గర పోదాం ఆగండి. గ్లూ బాల్ పట్టుకొని చిన్నగా ఎగకపోతే సెట్. హెడ్ షాట్ అంటే పడ్డదే. ఇంకా సరే అంటే రిపేర్ చేసుకోవాలి. ఎవరైనా ప్లేయర్స్ ఉన్నారా? కత్తి పట్టుకొని ఉరుకోలేదు. నా దగ్గర కీ లేదు. అట్లా ఏందో. ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా ప్లేయర్స్? ఇక్కడ ఉన్నారా? లేరు. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక గేమ్ 12 seconds. మా టీవీ టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. పంట ఇవన్నీ ఎందుకు లేదు మనకి. టీవీ టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. నా డ్రైవింగ్ స్కిల్స్ చూస్తారా మీరు? దారుణంగా ఉంటాయి. దారుణంగా వెళ్తే నేను అసలు డ్రైవింగ్ స్కిల్స్లో నాకు తిరిగి ఉండదు. మీరు చూడండి, దాని తర్వాత ఏమంటారు, కట్లిస్తే ఇప్పుడు ఆ కార్కి కట్లిస్తుంది చూడండి. అట్లుంటుంది మన డ్రైవింగ్ స్కిల్తో ముచ్చట. అది 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 ఆఫ్ రోడ్ మన ఆఫ్ రోడ్ అంతే తొక్కు ఇయ్యు పోనీ. సో సక్సెస్ఫుల్లీ ఇక్కడైతే మనమైతే వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ చాలా లూట్ ఉంటుంది. నేను చెప్తాను కదా, ఒక్కసారి మ్యాప్లో దిగంగానే చెంట్ల కింద చూడండి. ఇది మెడికెట్. ఇది పైకి పోదాం అంటే పోదాం కాదు, జస్ట్ ప్లేయర్స్ స్టెప్స్ వినపడుతున్నాయి. కానీ అక్కడ ఎవరో అద్దిగో చెప్పిన స్టెప్స్ వినపడుతున్నాయని అయిపోయి. నేను జూమ్ ఇట్లా ఆరిపోరు ఉంది. మీరు నన్ను అడుగుతారు పర్లేదు. జూమ్ ఉంటేనే కావాలి. బ్లూ బాల్ రావట్లే. వాడాలి ఒకటి. హై వచ్చేటక్కు ఉంది. వేసుకోపోదామంటే వస్తారని భయం ఉంది. అమ్మయ్య అంటుంది ఉంటుంది. నాకు నిజం చెప్పనా, ఒక్క వెహికల్ స్కిన్ కూడా లేదు నాకు గేమ్లో. ఎందుకు మనం టాప్అప్ చేయడం పైసలు లేవు. అవి దొరకవు. వేసుకోపోదాం పదండి. ఓ మై గాడ్ గాయస్, ఇక్కడ ఏదో కనపడుతుంది. అది ఫ్రీ వచ్చే వెయిట్ని మనం వదులుకోకూడదు. అలా వేసుకొని పోవాలి. అది ఇప్పుడు 3వ సూపర్ మార్కెట్ ఇవన్నీ. ఏంది
నాకు అర్థం కాదు ఆ టీవీ టైమర్ ఉన్నట్టుంది. ఇక్కడ మామూలు ఉండాలి టీవీ టవర్, అది కూడా టవర్ మధ్యలో. వాడు అన్నాడు అయ్యా వాటర్ స్టాక్ చూడలేదా, అమ్మయ్య వాడు చూడలే. మనం సైలెంట్ పైకి ఎక్కి క్యాంపెయిన్ చేసుకున్నాం జోన్ ఇచ్చేంతవరకు. దాని తర్వాత కష్టం 10 మెంబర్స్ లేకపోడ్డది, బ్లూ బాల్ వచ్చింది. వీడెవడో అంటే చచ్చిపోయినట్టుంది. వీడెవ్వరు రాకోకుండా బ్లూ బాల్ వేసుకున్నాం అంతే. సెట్ ఉడుకు. ఇంకా ఇంకెవరైనా వస్తుందా కింద నుంచి? రావట్లేదు. ఇంకేదో ఒక సింగిల్ ఆడి బిఆర్ ర్యాంకులో పోయే ఒకటి చూపిస్తాను నేను ఖచ్చితం. ఏదో ఒక రోజు చూపిస్తా చూడండి మీరే. వాడవాడ ఫైటింగ్ సౌండ్ వినపడుతున్నాయి. 4 ఫైటింగ్ స్టెప్స్. ఎస్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఇంట్లోనే వాడు ఉన్నాడు రా. కింద దిగుదామంటే నేనే గ్లూబాల్ వేసుకున్నా. కాదు కింద కూడా ఉన్నాడు. వాడికి నైబర్ అయ్యాల చెప్పింది అన్నాడు. ఇక్కడ అన్నాడు. ఏందో ఇదా నాకు ప్యాక్ వేసుకొని నేను సూపర్ మెడికెట్ వేసుకుంటాను సైలెంట్గా. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయమా. ఇక్కడ ఉన్నారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు. చిన్న ఇల్లు ఉంది గుడారం. అంటే దీన్ని బీట్ చేస్తాను. అయిపోయింది నా కథం ఇయ్యాల. ఏ డబుల్ జామ్ అద్దబ్బా ఆ కిటికీల నుంచి కొట్టేసిండు. చెప్పింది వీడు ఉన్నాడని. వీడెట్ట ఆడతాడు. అయిపోయింది వీడికి కూడా అయిపోయింది కథం. ఓకే ఈ మ్యాచ్ అయితే అయిపోయింది గైస్. ప్లీజ్ ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఏదైనా ఛాలెంజెస్ చేయండి కామెంట్ బాక్స్లో. అంటే ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయకపోయినా పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయాలా. ఓకేనా? ఉంటా.